నిమిషాలు. టమాటాలు కడిగి కోసుకున్నాను పప్పు వద్దామని. ఇవాళ నేను ఉల్లిగడ్డలు వేయలేదండి, వేయొద్దనే వేయలేదు ఉల్లిగడ్డలు. ఆ టమాటా వక్కలు వేసినాక కొంచెం ఉప్పు వేస్తానండి, వేసి కలియబెట్టి ఇప్పుడు మూత పెట్టుకుంటే అటు కూర అవుతుంది కదా, ఇటు దోశలు ప్రిపేర్ అవుతున్నాయండి. మనిషికి 3 దోశలు. ప్రొద్దున అన్నం తిందామంటే అంత తెల్లారంగా కుదరదు కదా, అందుకే మనిషికి 3 దోశలు పోసుకుంటాం. సాయంత్రం మనిషికి 3 క్లోజ్. మధ్యాహ్నం అన్నం తింటే అయిపోతుంది. గంతే ఫ్రెండ్స్ మా లంచ్. ఎందుకో అంటే ప్రొద్దున అన్నం అసలే తినబుద్ధి కాదు. మా తమ్ముడు అంటాడు కదా అక్క నీకు పందిరది కదా వంట చేసి ఆడ వేయచ్చు కదా అక్క, ఎందుకు ఇబ్బంది పడతావు, తినరా టైంకు వాళ్ళు అని అంటాడు మా తమ్ముడు. కానీ ఎందుకో 10 గంటల వరకే అన్నం తినబుద్ధి కాదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అంత. అంటే మీ ఇష్టం అక్క అన్నాడు మా తమ్ముడు. మీకు కూడా ఇంతేనా అండి? ప్రొద్దున టిఫిన్ అలవాటు అయిపోయిందా? మాకైతే అలానే టిఫిన్ అలవాటు అయిపోయిందండి. 5 నిమిషాల పాటు పెట్టుకుంటే, మూత పెట్టుకుంటే ఇక ఇలా అండి. ఈ వక్కలు వత్తి అయినాకనే పప్పు పోతానండి, లేకపోతే వక్కలు ఉంటాయని మా వాళ్ళు తినరు. మళ్ళీ మూత పెట్టుకుంటానండి, మళ్ళీ కూర మీద మూత పెడతాను. దోశలు అంటే పప్పు నానబెట్టి అన్నీ ప్రిపేర్ చేసి మేము ఓన్లీ గిండ్రి కాడ మరాడించుకొని బియ్యం పిండిని మాత్రమే వేసుకుంటే, మినపప్పు కూడా వేసుకుంటామండి. మినపప్పు వేసుకొని మరాడించుకొని అప్పటిదప్పుడు కలిపి పోసుకుంటామండి మేము పిండి. మీరైతే సాయంత్రం పప్పు నానబెట్టి మళ్ళీ బియ్యం నానబెట్టి దోశల పిండి కలిపి ఇవన్నీ వేస్తారండి. మేము అలా కాదండి, మేము మినపప్పును బియ్యం పిండి మరాడించుకొని దోశలు పోసుకుంటామనండి. మాకు ఎంత ముద్దుగా వస్తాయో దోశలు, మాకు చిన్నప్పటి నుండి అలవాటే అండి. నేను చెప్పేది నిజమే కదా అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.